ఈ మధ్య మార్కెట్లో అడ్వెంచర్ బైక్స్కి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. అండ్ చాలా మంది అడ్వెంచర్ బైక్స్ ఉందామని కూడా ప్లాన్ చేస్తుంటారు. నా పర్సనల్ చాయిస్ ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ బైక్ పర్చేస్ చేస్తుంటే మంచి ఒక డీసెంట్ అడ్వెంచర్ బైక్ అయితే తీసుకోండి. సో 2026లో నా టాప్ 5 బెస్ట్ అడ్వెంచర్ బైక్స్ మీతోనైతే షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ అనే ఆప్షన్ ఏదైనా ఉన్నా కానీ కొట్టేసేయండి. సో దట్ ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అనేది పెరుగుతుంది అనమాట. సో అదొక చిన్న హెల్ప్ చేసేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, నా టాప్ 5th ఆప్షన్ వచ్చేసరికి హీరో ఎక్స్పల్స్ 200 4V అనమాట. ఈ బైక్ అయితే క్రేజీ ఆఫ్ రోడింగ్కి, లాంగ్ రైడ్స్కి అన్నిటికీ కంఫర్టబుల్ ఉంటుంది ఆ బడ్జెట్లో అయితే. సో మీరు కనుక ఒక 2.5 lakh బడ్జెట్ లోపల ఒక మంచి అడ్వెంచర్ మెషిన్ చూస్తున్నారంటే ఇదైతే ఒక బెస్ట్ అడ్వెంచర్ మెషిన్ అవుతుంది. 199cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ తోనైతే వస్తుంది. 19 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 17 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ ఇంజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనం కనుక మంచి డీసెంట్ క్రూజింగ్ స్పీడ్ తో మెయింటైన్ చేసుకుంటూ లాంగ్ రైడ్స్ చేస్తే 80 to 90 మనకైతే ఈజీగా 35 నుంచి 40 km/లీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. మెయిన్ ఈ బైక్ లో హైలైట్ ఫీచర్ ఏంటంటే ఆ 21-inch ఫ్రంట్ స్పోక్ వీల్స్ అండ్ 220 mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో దానివల్ల ఈ బైక్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 158 kgs ఉంటుంది ఈ బైక్. కొంచెం లైట్ వెయిట్ ఉండేసరికి లాంగ్ రైడ్స్ కి, ఆఫ్ రోడింగ్ కి ఇంకా ఈజీగా ఈ బైక్ అనేది మెనూవర్ చేయొచ్చు. బట్ హైట్ ఒకటే మనం కొంచెం చూసుకోవాలి. షార్ట్ రైడర్స్ కి మాత్రం ఈ బైక్ అసలు కంఫర్టబుల్ ఉండదు. సో మినిమం మీరు ఒక 5.7 5.8 ఉంటే ఈ బైక్ ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ బైక్ లో అనేది మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, స్టాండర్డ్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్ అనేసి. సో మీ బడ్జెట్ బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసరికి 2 lakhs నుంచి 2.5 lakh లోపలనే ఈ బైక్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ ప్రైజింగ్ కోసం మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ నా టాప్ 4th ఆప్షన్ వచ్చేసరికి బజాజ్ డామినర్ 400 అనమాట. సో ఇదైతే ఒక హైవే మిసైల్ అని చెప్పొచ్చు. దీని పర్పస్ హైవే స్పీడ్ క్రూజింగ్ కోసం తయారు చేసినారు. ఈ బైక్ అయితే మనకి 373cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్ తో అయితే వస్తుంది. 40 PS పవర్ అండ్ 35 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బజాజ్ డామినర్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోకర్లేదు. చాలా మంది ఆల్రెడీ లే లదాఖ్ లే కంప్లీట్ చేసినారు ఈ బైక్ తోని. సో ఈ బైక్ లో అయితే మనం కంఫర్టబుల్ గా 110 నుంచి 120 ఈజీగా క్రూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం ఓవర్టేక్ చేయాలనుకుంటామో, సో లో అండ్ టార్క్ మంచిగా ఉంది కాబట్టి కంఫర్టబుల్ గా ఓవర్టేక్ చేయొచ్చు. సో ఈ బైక్ టాప్ స్పీడ్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈజీగా 150 to 160 వెళ్ళిపోతుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే కూడా 25 to 30 అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ బైక్ నుంచి. సో మోస్ట్లీ 400cc ఏవైతే ఉంటాయో ఇదే మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మనం ఈ 25 to 30 రేంజ్ అనేది. సో ఈ బైక్ లో మనకి 13 liters ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది కాబట్టి సో ఒక డీసెంట్ కెపాసిటీ లాంగ్ రైడ్స్ అప్పుడు కూడా 300 to 350 kilometers అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఒక ఫుల్ ట్యాంక్ తోని. ట్విన్ బ్యారెల్ ఎగ్జాస్ట్ తోని బైక్ వస్తుంది. సో మనకి ఎగ్జాస్ట్ నోట్ కూడా మంచిగా బేసీ ఉంటది అనమాట. సో ఈ బైక్ ప్రైసింగ్ విషయాన్ని కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ 3 lakh నుంచి 3.2 lakhs లోపలనే వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ ప్రైసింగ్ కోసం మాత్రం మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ ని కాంటాక్ట్ అవ్వండి. సో నా టాప్ 3rd ఆప్షన్ వచ్చేసరికి సుజుకి V-Strom SX 250 అనమాట. సో మీరు కనుక ఒక మంచి రిఫైన్ ఉన్న బైక్, ఒక మంచి రిలయబిలిటీతో ఉన్న బైక్ కనుక మీరు చూస్తుంటే సుజుకి నుంచి వచ్చే బైక్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఈ బైక్ అనేది మనకి 249cc ఇంజన్ తో వస్తుంది. 26 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 22 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనమైతే ఈజీగా 100 నుంచి 110 స్పీడ్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఈ బైక్ తోని. వైబ్రేషన్స్ అనేది ఎక్కడ మనం ఫీల్ అవ్వం అనమాట మోస్ట్లీ. సో ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి 12 liters ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. అండ్ మైలేజ్ విషయానికి వస్తే కూడా మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35 నుంచి 40 వరకు అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రియల్ ఓనర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సుజుకి V-Strom మీ దగ్గర ఉంటే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి మీకు మైలేజ్ ఎంత వస్తుందో. సో ఈ బైక్ లో మనకి హైలైట్స్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే సో ఇంజన్ వైబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా కంట్రోల్ అయింది. అండ్ అదే కూడా మంచి కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఈ బైక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోత్ రైడర్ కి అండ్ పిలియన్ కి. సో లాంగ్ టూర్స్ అప్పుడు పర్ఫార్మెన్స్, కంఫర్టబుల్ ఈ రెండింటి కంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఈ బైక్ ప్రైసింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 2.8 lakh వరకు అయితే అవ్వచ్చు. సో ఈ ఒక 3 lakhs లోపల బడ్జెట్ లో కనుక మీరు బైక్స్ పర్చేస్ చేయాలనుకుంటే హీరో ఎక్స్పల్స్ అండ్ సుజుకి V-Strom అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నా టాప్ 2nd ఆప్షన్ వచ్చేసరికి KTM 390 అడ్వెంచర్ అనమాట. సో KTM 390 గురించి ఎక్కడ మనం పర్ఫార్మెన్స్ విషయంలో పాయింట్అవుట్ చేసి మాట్లాడటానికి ఉండదు. సో పర్ఫార్మెన్స్ విషయంలో అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ 390 అడ్వెంచర్ కాబట్టి లాంగ్ టూర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ బైక్ అనేది మనకి 373cc ఇంజన్ తో అయితే వస్తుంది. 43 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 37 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మనం ఈజీగా 120 130 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ బైక్ తోని. ఎందుకంటే లాంగ్ మంచి వైజర్ వస్తుంది,
విండ్ బ్లాస్ట్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఈ బైక్లో మనకి 14.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. సో ఒక డీసెంట్ మైలేజ్ దీంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 25 నుంచి 30 వరకు అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ బైక్లో మనం హైలైట్ పాయింట్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఈ బైక్లో అయితే ఉంటాయి అనమాట. కార్నరింగ్ ఏబిఎస్ ఉంటుంది, క్విక్ షిఫ్టర్ ఉంటుంది, మంచి TFT డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. దాంట్లోనే అన్ని ఫీచర్స్ మంచిగా మనం అయితే చూసుకోవచ్చు. బట్ ప్రైసింగ్ విషయానికి వస్తేనే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి. అలాయ్ వీల్ వేరియంట్ ఒకటి, స్పోక్ వీల్స్ వచ్చే వేరియంట్ కూడా. స్పోక్ వీల్స్ ది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అలాయ్ వీల్ ది తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. సో ఈజీగా ఈ బైక్ కనుక మనం తీసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా మన చేతిలో 4 lakhs అనేది డెఫినెట్గా ఉండాలి. అండ్ వచ్చేద్దాం నా టాప్ 1 ఆప్షన్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అనమాట. ఈ బైక్ అనేది ఇంకా టాప్ 1 ఎందుకు పెట్టినానో మీకే తెలుసు. పర్ఫార్మెన్స్ విషయంలో, కంఫర్టబుల్ విషయంలో, సర్వీస్ నెట్వర్క్ విషయంలో, రిలయబిలిటీ విషయంలో, రిఫైన్మెంట్ విషయంలో ఈ బైక్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు నాకైతే అనిపించదు. సో ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది లాంగ్ టూరింగ్ కోసం కాబట్టి ఈ బైక్ టాప్ 1 పెట్టడంలో ఇష్యూయే లేదు. సో ఈ బైక్ అనేది మనకి 452cc, 40 PS పవర్, 40 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. క్రూజింగ్ స్పీడ్ కూడా ఈజీగా 120 నుంచి 130 ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే 17 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఈ బైక్లో ఉంటుంది అనమాట. సో 17 లీటర్స్ అంటే మనం ఒక ఫుల్ ట్యాంక్తో ఈజీగా 400 నుంచి 500 ఈజీగా కవర్ చేసుకోవచ్చు మంచి మైలేజ్ వస్తుంటే. అండ్ ఈ బైక్ మైలేజ్ విషయానికి వస్తే కూడా ఈజీగా ఒక 25 నుంచి 30 ఆ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ మైలేజ్ కూడా. అండ్ అన్నిటికంటే ఈ బైక్లో ఉన్న హైలైట్ ఫీచర్ ఏంటంటే ప్రీమియం షోవా సస్పెన్షన్ అనమాట. సో ఫ్రంట్ 43mm UHD ఫోర్క్స్ వస్తే రేర్ మాత్రం 200mm రేర్ సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ విషయంలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ అదే కాకుండా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది, 230mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ అదే కాకుండా అడ్జస్టబుల్ సీట్ హైట్ కూడా. సో షార్ట్ రైడర్స్కి, లాంగ్ రైడర్స్కి ఎవరికైనా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది బైక్ అనేది. బట్ ఒకటే ఏంటంటే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. సో అది ఒకటి మేనేజ్ చేసుకుంటే మాత్రం మిగతాదంతా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తేనే మాత్రం ఆల్మోస్ట్ ఈ బైక్ కూడా మనకి 4 lakhs నుంచి 4.3, 4.4 ఆ ప్రైస్ రేంజ్లో అయితే టచ్ అవుతుంది ఈజీగా. సో నేను చెప్పిన ప్రైస్ అయితే టాప్ వేరియంట్ అనమాట. అప్రాక్సిమేట్ ప్రైజింగ్ ఈ వీడియోలో ఏ ప్రైజింగ్ నేను చెప్పినా కానీ జస్ట్ అప్రాక్సిమేట్ ప్రైజింగే చెప్పినా అనమాట. సో ఎగ్జాక్ట్ ప్రైజింగ్ కోసం ఒకసారి దగ్గరలో ఉన్న డీలర్షిప్ని కాంటాక్ట్ అవ్వడం బెటర్. సో ఈ బైక్లో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి, బేస్, మిడ్ అండ్ టాప్ వేరియంట్ అనమాట. సో అంతే గైస్, ఇవైతే నా టాప్ 5 ప్రిఫరెన్సెస్. ఈ బైక్సే కాకుండా ఇంకా చాలా అంటే చాలా బైక్స్ ఉన్నాయి. ట్రామ్ స్క్రామ్లర్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్లోనే 650 ట్విన్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్లోనే 350 సెగ్మెంట్ ఉంది. ఇవి కూడా లాంగ్ రైడ్స్కి ప్రిఫరబులే. బట్ ఆఫ్ రోడింగ్కి వచ్చేసరికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. సో ఆఫ్ రోడింగ్కి, లాంగ్ టూర్స్కి ఈ రెండు మిక్స్ అయ్యి ఏ బైక్లు ఉన్నాయంటే నేను ఇప్పుడు చెప్పిన టాప్ 5 బైక్స్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ నేను చెప్పిన టాప్ 5 బైక్స్ మీ దగ్గర ఉంటే మాత్రం సో డెఫినెట్గా మీ బైక్ గురించి మీ ఒపీనియన్ ఎట్లుందో కింద కామెంట్స్లో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు అనుకుంటుంటే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వీడియో కూడా లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. సో సీ యూ గైస్, బాయ్.